మీతో అను తన మామ ముందును మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు మోషి అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతున్న సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఏడుస్తున్నారు? ఐగుప్తులో. ఈరోజు ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఐగుప్తులో నువ్వు సమస్యలను బట్టి ఏడుస్తున్నావా? సమస్యలను బట్టి కృంగిపోతున్నావా? సమస్యలను బట్టి వేదన చెందుతున్నావా? ఎంతకాలం ఏడుస్తావు? లోకంలో ఉండి సమస్యలను చూసి. అందుకోసం వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తు దేశంలో ఏడబడిన కన్నీటిని దేవుడు చూసి ఎక్కడో అరణ్యంలో అనేక మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడాడంటే, అక్కడ ఒక చెట్టు బాగా ఉన్నది, చెట్టు అంతా పెద్దగా ఉన్నది, ఆ చెట్టు అంతా కాలిపోతున్నది. ప్రజల్లో హల్లెలూయా. ఎప్పుడైతే చెట్టు కాలిపోతున్నదో మోషే విభ్రాంతి చెందాడు. ఇదేంటి అరణ్యంలో చెట్టు కాలిపోతున్నదని చూద్దామని దగ్గరికి వెళ్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది, చెప్పులు విడిసి రమ్మన్నాడు. ప్రజలాడు హల్లెలూయా. చూసారంటున్న మాట. ఇప్పుడు వెంటనే విభ్రాంతి చెందాడు. చెట్టుగానే ఉన్నది, పొదలో నుంచి మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే మోషే అని మాట్లాడు 3 సార్లు. చూసా, నువ్వు సమస్యల్లో ఆ జ్వాలలు అనగా సమస్యలకు సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలకు గుర్తుగా ఉంటున్నది. వాళ్ళు ఎడుస్తున్న శ్రమలట అగ్గిలాగా దేవుని సన్నిధిని చేరినది. వేదన కలిగిన వారికి ఉన్నారు, బాధ కలిగిన వారికి ఉన్నారు. అప్పుడు ప్రభు వెంటనే చూసేదని నేనున్నానని మోషేను ప్రకటించగలిగిన వారికి ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సంగమం గమనించు. అగ్గిలాంటి శ్రమలు చుట్టూ కలిగిన నువ్వేసేపు దేవుడు చూసిన గాక. ఈ తెల్లవారుజామున ప్రభుత్వ మంచ మరవిన్న దేవుడట వెంటనే ఆ మరొక కావలసిన సంతోషాన్ని కలగజేసి మోషను పంపించినప్పుడంట తీసుకొచ్చిన సమయాల్లో ఏంటంటే అద్భుతం ఏంటంటే ఒక భయంకరమైన సమస్య వచ్చినదంటే ఎర్ర సముద్రం అనేది వారికి ఎదుగుగా ఉన్నది. నువ్వు ప్రభుని ఎదిగిన వాడిగా ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటున్నావు. సమస్యలుగా తప్పదు. సమస్యలనగా కుటుంబంలో కావచ్చు, శరీరం మీద కావచ్చు, ఏదైనా మాత్రము నీకంటే ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మెట్టలను సదునుగా చేయబడినగాక. నీ జీవితంలో ప్రతి అవాంతరం దేవుడు సదును చేయబడినగాక. ప్రజల్లో హల్లెలూయా. అప్పుడు వెంటనే మోషే ప్రయాణం చేయగలిగేవాడిగా వచ్చి మనం అనుకుంటే మన సందర్భంలో అలాగనే సమస్య కలిగినప్పుడు కురిగిపోతాము. కానీ చూస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఏదో సమయంలో సహాయం చేయబడే వారిగా ఉంటూ ఉన్నాడు. నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి, ప్రభువుని విశ్వాస కలిగిన వారు ఉండాలి. ఈ తెల్లవారుజామున